అందరికీ నమస్తే అండి. యాంకర్ శ్యామల కాస్త ఓవర్ యాక్షన్ చేయమంటే భయంకరమైన ఓవర్ యాక్షన్ చేసింది. నిన్న మొన్న వీడియో రిలీజ్ చేసింది. కరెంటు ఛార్జీల పెంపు గురించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇప్పుడు 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో కాల్పులు జరిగాయట. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారితే. ఆ రోజు మీరు రైతుల పైన కాల్పులు జరిపారు. అసలు కరెంటు ఛార్జీలు మీరు ఏ విధంగా పెంచారు? ఇది దోపిడీ కాదా? ఒకసారి యాంకర్ శ్యామల ఏమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తానండి. కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని విషయాలు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్ కాల్పులు మర్చిపోయారా? కరెంటు బిల్లులు ఛార్జీల గురించి మాట్లాడినందుకు, గొంతెత్తినందుకు అన్నదాతపై తుపాకీ ఎక్కువ పెట్టింది మర్చిపోయారా? దేశానికి వెన్నుముకైనటువంటి రైతన్నపై బుల్లెట్లు దింపి హత్య చేసింది మర్చిపోయారా? నన్ను గుర్తు చేయమంటారా? రైతన్నలు ఇది మరీ ఓవర్ యాక్షన్. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు శ్యామల, చాలా ఓవర్ యాక్షన్. ఇది ఎప్పుడో 2000 సంవత్సరంలో జరిగింది, అవునా? అప్పుడు మనకి ఏనా బొచ్చు తెలియదు. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1989 నవంబర్లోనే. ఎప్పుడు 1990 వేసుకో. ఆ సంఘటన జరిగింది 2000 సంవత్సరంలో. అప్పుడు ఏం జరిగింది, దానికి కారణం ఎవరు అనేది ఎవరికి పూర్తి వివరాలు ఎవరికి తెలియదు, అవునా? రకరకాల కారణాలు ఉండొచ్చు. అప్పటికి మనకు 10 ఏళ్ళు. ఏమని గుర్తు చేస్తావు? ఏదో నువ్వేదో దగ్గరుండి చూసింది దానిలాగా. ఓవర్ యాక్షన్ కదా ఇది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఏకంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 9 సార్లు పెంచాడు కరెంటు ఛార్జీ. ఏ రోజైనా మాట్లాడాము మనం? యాళ్ళను వచ్చేసి బషీర్బాగ్ సంఘటన నేను గుర్తు చేయనా? మనకే ఏనా బొచ్చు తెలియదు, అవునా? 80-90లో పుట్టిన పిల్లలకి మనకి ఫోన్లు చేతికి వచ్చేంత వరకు మనంతా మిడిమిడి జ్ఞానమే. నేనైతే 2000 సంవత్సరాలకు వచ్చేసరికి జారిపోతాను, ఎక్కడో చేత పట్టుకుని తిరుగుతూ ఉండవు అని. మన పరిజ్ఞానం ఆ మేరకు ఉండేది. మనకేదో సాక్షిలో స్క్రిప్ట్ వచ్చింది కదా, ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా చదివి వినిపించేద్దామంటే అది నీ మూర్ఖత్వం. మీ ఓవర్ యాక్షన్ చేయమాకండి. కరెంటు ఛార్జీలు భారీగా పెంచింది ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. 5 ఏళ్ళు పరిపాలించి ఏకంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచేసి 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్ని ఏకంగా 1500, 2000, 3000, కొంతమందికి అయితే ఏకంగా వేలలో వచ్చినవి ఉన్నాయి, లక్షల్లో వచ్చినవి ఉన్నాయి. ఆ రోజుల్లో ఇది మంచి హాట్ టాపిక్ మాట. ఏది ఈ కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో మాట్లాడితే ట్రూ అప్ ఛార్జ్ అనేవాడు, ఇంకొక ఛార్జ్ అనేవాడు. ఎందుకురా అంటే రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చేవారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కరెంటుకి సంబంధించి ఎప్పుడు వచ్చినా ఏ టాపిక్ వచ్చినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేవాడు. ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఏమని చెప్పేవాడు, మాకు కరెంటు దొరకట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు డిస్కామ్లకి చాలా బకాయిలు పెట్టేశాడు. అంటే 2014 నుంచి 2019 వరకు ఒకసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు ఎక్కడ పెంచన మూలానే డిస్కామ్లకి బకాయిలు ఎక్కువైపోయి ఇప్పుడు వాటిని మేము వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది. కాబట్టి మేము ప్రజల మీద ఈ భారాన మేము మోపుతున్నామని చెప్పేసి అని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు ఉన్నాయి. ఇవాళ కూడా గూగుల్ అలా కొడితే ఇలా వచ్చేస్తాయి. నీకు ఇది తెలియవా? ఇది ఎప్పుడో 24 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది, మించి 24 ఏళ్ళు అనుకోపోని. దాన్ని గుర్తు చేస్తావా? దాన్ని నువ్వు చెప్పేస్తావు? ఎలా చెప్తావు? నువ్వు చూసావు దగ్గర ఉండేవానా? మనకి ఏనా బొచ్చు తెలియదు. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. ముందు మనం జగన్మోహన్ రెడ్డిని అడగాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి ఇలా అడుగుతున్నారు, మేము ఏదైనా మాట్లాడాలంటే గతంలో మీరు 9 సార్లు పెంచారు, దానికి గల కారణాలు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మనం ఏమైనా సమాధానం చెప్పాలని మనం అడగాలి. అక్కడ మనం అడగలుగుతామా? అక్కడ మనం అడగలేం. ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షను. బాబు కరెంటు ఛార్జీల గురించి మేము పోరాటం చేస్తాం, పోరుబాటు పట్టేస్తాం. ఇంకా మీ హయం కంటే ఇప్పుడు నయమే. కరెంటు ఛార్జీలు ఎక్కడా కూడా భారీగా ఏం పెంచేలా. మీరు ఏదైతే పెంచినవి ఉన్నాయో వాటిని ఇంకా ఏ విధంగా తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంటే మీరు వచ్చేసి కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు. మరి మేము ఉన్నప్పుడు అందరికీ కూడా పలావులు పెట్టేసాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బిర్యానీ పెడతానన్నారు. ఈ సొల్లు ఇలా మాని అంటే నువ్వు అసలు తీసుకోవాలి, అసలు నువ్వు చెప్పొద్దు. నేను ఎందుకంటానంటే మన రాజకీయాల గురించి, సమాజం పట్ల, ప్రజల పట్ల, లేదంటే ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో కొంత సామాజిక బాధ్యత అనేది మన పైన ఉండాలి, అవునా? అంటే మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ పూర్తిగా చెడగొట్టేసే విధంగా, చెడు చేసే విధంగా అస్సలు ఉండకూడదు. గతంలో నువ్వేం చేసేవు అనేది అందరికీ తెలుసు, అవునా? ప్రజల జీవితాలతో అంటే బెట్టింగ్ యాప్లు గట్రా ప్రమోట్ చేసి వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, మనకి డబ్బులు వస్తే సరిపోతాయి. మనం ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నాం కదా, మనం డబ్బులు తీసుకుంటే సరిపోద్ది. ఆ యాప్లు ఇన్స్టాల్ చేసుకొని అందులో డబ్బులు పోగొట్టేసుకొని ఎవరి జీవితం నాశనం అయిపోయినా సరే మనకు సంబంధం లేదన్నట్టుగా అనేక యాప్లు మనం ప్రమోట్ చేసాం మన డబ్బుల కోసం. నీకు అసలు ప్రజలపైన కానీ, సామాజిక బాధ్యత కానీ అసలు ఏమాత్రం కూడా నీకు లేదు. అలాంటిది నువ్వు మాట్లాడకూడదు, చాలా తప్పది. నువ్వు అస్సలు మాట్లాడకూడదు. మాట్లాడే రైట్సే నీకు లేవు. అసలు గట్టిగా మాట్లాడితే మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. అది బాగా గుర్తుపెట్టుకో. ఈ అతి డైలాగులు సీరియస్గా ముఖం పెట్టేసి నన్ను కూర్చోమంటారా బాబాయ్? ఇలాంటి ఓవర్ యాక్షన్ చాలా చూసాం. చివరికి నీ పరిస్థితి కూడా రోజాలా తయారవుతుంది. ఆ శ్రీరెడ్డి, ఆ రోజానో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మనం ఏదైనా సరే ఏదైనా మాట్లాడితే వాస్తవాలకు దగ్గరగా ఉండేటట్టు మాట్లాడాలి, అవునా కదా? ఎప్పుడో జరిగింది, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు పెంచారా అంటే దానికి వాళ్ళకి ఎవడో సమాధానం చెప్పగలుగుతారా? రైతుల మీద మీకు ఇవాళ అంత ప్రేమ పుట్టుకొచ్చేసిందా? అమరావతి రైతులు అంటే రైతుల పట్ల ప్రేమ అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, అమరావతి రైతుల్ని అమ్మ నా బూతులు తిట్టించారు మీరైతే కనుక. మీ సోషల్ మీడియా సైకోల చేత, కొంతమంది కార్యకర్తల చేత అమ్మ నా బూతులు తిట్టించి వాళ్ళని అనరాని మాటలు మనం ఇక్కడ ఉచ్చరించలేం, కానీ లకారాలతో సంబోధించి మహిళలని కూడా చూడకుండా లకారాలతో సంబోధించి ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు అఫీషియల్గా తిట్టించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా, ధర్మాన ఎవరు ఉంటారా, శ్రీకాకుళం అనుకుంటా, విజయనగరం, శ్రీకాకుళం, ఇంకా లకారాలతో సంబోధించి మాట్లాడేసాడు. దాని గురించి ఎవడో మాట్లాడాల, ఎవడో కూడా ఇవాళ కూడా మాట్లాడారు. మీరు మాట్లాడతారా? పోనీ అమరావతి రైతులపైన లాఠీ చార్జ్ చేయించారు, వాళ్ళని కొట్టించారు, వాళ్ళని తన్నించారు. వాళ్ళకి వ్యతిరేకంగా అదే ప్రాంతంలో 3 రాజధానులకు మద్దతుగా అక్కడే టెంట్లు వేయించి వాళ్ళపైన దాడులు చేశారు. 1, 2 కాదు, చెప్పుకుంటా పోతే 1,00,000 వస్తాయి.